నమస్కారం. మన రాజకీయ నాయకులకు కుల రాజకీయాలు అవసరమా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కుల పిచ్చి పెద్దగా ప్రబలుతుండడం ఇటీవల కాలంలో మనం రోజూ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఎప్పటి నుండే ఈ కుల రాజకీయాలు ప్రారంభమైనాయి అని అడిగితే ఇది చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కుల పిచ్చి ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాజకీయ అవగాహన అప్పటి నుండే తెలుసు కాబట్టి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2 పెద్ద కులాల మధ్య పోటీ అసహనం ఉండినా కూడా దానిని కొందరు రాజకీయ పెద్దలు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం జరిగింది. వాళ్ళ మధ్య కొంత సయోధ్య కుదరడము జరిగింది. కానీ అయితే అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఇంకొక పెద్ద కులం అప్పట్లో ఆ ప్రభుత్వాన్ని, అంటే నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు 33 ఏండ్లు పరిపాలించిన తర్వాత వాళ్లకు పదవి పోయిందనే కక్షతో రామారావుని దుయ్యపట్టినారు. దానికి రామారావు కూడా గట్టిగా బుద్ధి చెప్పేవారు. ప్రతిపక్షం భయపడేది అప్పట్లో. ఇంకొక విషయం ఏమంటే, రామారావు అప్పుడు ఏం చెప్పినారంటే, కులం మతం పెద్దది కాదు, మీకు ఏ పనులు కావాల్సిన్నా వచ్చి చేసుకొని పోవచ్చును, ఏ కులమైనా అని ఓపెన్గా చెప్పారు నందమూరి తారక రామారావు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్గా 2 కులాలు అంటే రెడ్డి కమ్మ అనే భేదాలు తారాస్థాయికి చేరాయి. కమ్మవారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టడం రాజశేఖర రెడ్డి అదే కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పదే చెప్పేవారు, విసుగు చెందేవారు. ఎంత బతిమాలుకున్నా తన రెడ్డి కులాన్ని ప్రోత్సహించారు. కానీ క్రైస్తవ మతస్థులైనా కూడా రెడ్డి కులం అనేది వాళ్ళ రక్తంలో ఊరిపోయింది. అది అదే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి నాకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్గం చేస్తానని మాయమాటలు చెప్పి ముద్దులు పెట్టి నమ్మించి గెలిచిన తర్వాత 99% రెడ్లను తన ప్రభుత్వంలో రెడ్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వేరే కులం అంటే పక్కకు రానిచ్చేవాడే కాదు, పక్కన పెట్టేసేవాడు. ఇటీవల కాలంలో ఈ కులపిచ్చి తారాస్థాయికి చేరి ప్రజలకు విసుగొచ్చేసిందనడంలో సందేహం లేదు. ఇదే సోషల్ మీడియాలో రెడ్డి కమ్మ ఎస్సీ ఎస్టీ అనేది క్లియర్గా ఇప్పుడు ప్రబలుతున్న వేళ ప్రజలారా, ఇక మీదటైనా ఈ కుల పిచ్చి పట్టిన వారికి దయచేసి ఓటేయకండి. కులమత భేదాలు లేనిదే జీవితం. కులం అనేవాడు పందితో సమానం అనేది అందరి